అక్క, కాఫీలో తాటి బెల్లం వేశాను. మీకు నచ్చుతుందో లేదో తాగి చూడండి. తాగండమ్మా. నచ్చకపోతే మళ్ళీ చేసిస్తాను. వర్షంలో తడిసినారు కదా, ఏడిగా తాగండి. మావా, ఆ కార్ మెకానిక్ మురుగేష్కి ఫోన్ చేసినావా లేదా? ఫోన్ చేస్తూనే ఉన్నానే, వాడు తీయట్లేదు. తాగి ఏడ పడున్నాడు ఏందో. పర్వాలేదండి, మేము వేరే కార్ బుక్ చేసుకుని వెళతాం. ఇవాళ రాత్రికి ఈడ్నే ఉండి రేపు తెల్లారితో పోవచ్చు కదక్క. మీరు మా ఇంటికి వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. బిడ్డ, వాళ్ళు ఈడెలా పడుకుంటారు? ఇక్కడ ఏ వసతి లేదు కదా, అందుకే ఆలోచిస్తున్నట్టున్నారు. అలాంటిదేమీ లేదండి. మీరా రేపు పెందలాడే చెన్నైకి బయలుదేరుతోంది. లేకపోతే ఉండేవాళ్ళం. రాక వచ్చిన్నారు. ఈ రాత్రికి మా ఇంట్లో ఉండండి అమ్మా. మళ్ళీ మనం కలుస్తామో లేదో. సరేని చెప్పండి అక్క. అలాగే సార్, మేము నైట్ ఇక్కడ ఉండి రేపు ఉదయాన్నే బయలుదేరుతాం. చాలా సంతోషం అమ్మా. మిమ్మల్ని చూస్తుంటే మనసుకి ఎంత ఊరటగా ఉందో తెలుసా అమ్మా. మిమ్మల్ని కలుసుకుంటే బాగుంటుందని చాలా దినాలుగా అనుకుంటున్నాను. ఆ రోజు జరిగిన యాక్సిడెంట్ని తలుచుకుంటుంటే ఇప్పుడు కూడా నా ఒళ్ళంతా వణికిపోతుంది. విషయం తెలిసి పరిగెత్తుకుని వెళ్ళి చూస్తే అప్పటికే వాళ్ళని ఆసుపత్రికి తీసుకుపోయారు. ఆ పసిబిడ్డ అయినా బతుకుతాడని ఆశపడ్డాను. ఆ పసి ప్రాణం కూడా పోయిందని తెలిసింది. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఏడుకొచ్చి ప్రాణాలు వదులుతున్నారు. మీ కుటుంబమే కాదమ్మా, ఎన్నో కుటుంబాలు ఈ రోడ్డు మీద అనాథ శవాలుగా పడుండడం చూశాను. ఇదంతా చూస్తూ ఉంటే నాకు ఆ దేవుడి మీదే నమ్మకం పోతుందమ్మా. మీరా 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 మమ్మీ, మమ్మల్ని వదిలి వెళ్ళకు మమ్మీ. ఇక్కడ నీకు చాలా పనులు ఉన్నాయి. ఎంతకు పోయమంటారు సార్? ట్యాంక్ ఫిల్ చేయి. ఓకే సార్. అన్నా, పోయినసారి లాగా కాదు, పోలీస్ చెక్కింగ్ ఎక్కువగా ఉంది. డబ్బు 2 కార్లలో మార్చి తీసుకొచ్చేసరికి ప్రాణం పోయినంత పని అయింది. పెద్ద అమౌంట్ అన్నా, కేర్ఫుల్గా తీసుకురావాలా? సరే, త్వరగా రా. ఓకే అన్నా. వచ్చేస్తాను, ఇప్పుడే వచ్చేస్తాను. ఇక్కడ ఏం జరుగుతుంది? అర్థం కాలేదు కదా? మీరు చెప్పింది నాకు అర్థం కాలేదు. నమ్మేటట్టు లేదే. యాక్సిడెంట్ అయింది అంటున్నారు, చావు బతుకుల్లో ఉన్నాడు అంటున్నారు, తరువాత యాక్సిడెంట్ అయిన కారు కనబడడం లేదు అంటున్నారు. మీరు ఇలా చెప్తే నేనేమని కంప్లైంట్ తీసుకోవాలి? జరగని విషయాన్ని జరిగిందని చెప్పాల్సిన అవసరం నాకు లేదు సార్. నేను కళ్ళారా చూశాను. సంథింగ్ రాంగ్. అయితే
యాక్సిడెంట్ అయిన కారు ఏమైనట్టు? అదేమన్నా బొమ్మ కారా? ఎవడైనా జేబులో వేసుకుని వెళ్ళిపోవడానికి? ఆ? సార్ ప్లీజ్ కోపడకండి. తప్పుగా అనుకోకండి. ఏ ఎవిడెన్స్ లేకుండా ఎవరిని ఏమని ఎంక్వైరీ చేయమంటారు? ఊరికే వాగుతున్నారు. సార్ ఈడకొచ్చిన ప్రశ్నలేసే బదులు మేము చెప్పిన చోటుకొచ్చి కాస్త చూడొచ్చు కదా. ఏయ్, నువ్వు నోరుమోయ్. ఈ గొడవంతా నీ వల్లే. వాన్ ఆగితే వాళ్ళ కార్ స్టార్ట్ అయ్యేది, పాటికి వెళ్ళిపోయి ఉండేవారు. అనవసరంగా వాళ్ళని అటు ఇటు తిప్పి మా ప్రాణం తీస్తున్నావు. ఈ పంచాయతీకి మూల కారణం నువ్వే. పేరు చూడు, గాలి రోజా అంట. సార్ మీ వల్ల కాకపోతే చెప్పండి. పద, మేము డిఎస్పీ గారితో మాట్లాడతాం. కూర్చోవమ్మా. అన్నిటికీ డిఎస్పీ అనుకుంటా. ఇదిగో సీనయ్య, సుబ్రహ్మణ్యాన్ని రమ్మను. సార్ ఏమయ్యా, వీళ్ళు చెప్పే చోట ఏ లిమిట్లో ఉంది? మన స్టేషనా? మన స్టేషనేనండి. వెళ్ళే బండి రెడీ చేయి. అయ్యో, అవును, యాక్సిడెంట్ అయిన చోట ఎక్కడన్నారు? మైలురాయికి గుద్దుకునే కార్ యాక్సిడెంట్ అయ్యిందా? అవును సార్. ఎంత ఫ్రెష్గా ఉందో చూడండి. నిన్న రాత్రి భారీ వర్షం కురిసింది. ఇలా చూడండి మేడం, అటు చూడండి. ఎక్కడైనా టైర్ గుర్తులున్నాయా? ఎందుకమ్మా మా టైం వేస్ట్ చేస్తారు? టైం ఈజ్ గోల్డ్. అన్నా, అవునన్నా, నీ విషయమే మాట్లాడుతున్నాను. ఒప్పించచ్చన్నా. అన్నా అన్నా, అలా అనుకోవద్దన్నా. అన్నా, ఆయన చేసింది తప్పే కదన్నా. పొద్దున్న 4:30కే కొట్టు తీస్తానంటున్నాడు. ప్రవేశాలకే కదా బ్రహ్మముహూర్తం చూస్తాడు. అంత పెద్దడే మిమ్మల్ని చూస్తుంటే అబద్ధాలు చెప్పేవాళ్ళలాగా లేరు. అబద్ధం చెప్పాల్సిన అవసరమూ మీకు లేదు. మీరింత గట్టిగా చెప్పడం చూస్తుంటే ఖచ్చితంగా ఇక్కడేదో జరిగింది. ఆ కారు నెంబర్ నోట్ చేశారా? అక్క, ఆ కార్ కలర్ జ్ఞాపకం ఉందా? రెడ్ కలరా? ఉన్నాను. ఎప్పుడైనా ఇట్లా జరిగినదా? నేను నీ మనిషినక్క. ఈ ఒక్కసారి మన్నించక్క. తెలియక తప్పు జరిగినది. అంత ప్లాన్ ప్రకారమే చేసామక్క. ఆ పిల్ల ఆడికి ఎట్ట వచ్చినదో మాకు తెలీదు. వాడిని పంపింది ఎవర్రో? ఇన్ని దినాలు సరిగ్గానే ఉన్నాడు. ఈ మధ్యనే తిమ్మిరెక్కినాడు. ఈ ఒక్కసారి మన్నించక్క. నీ కాలుకు చెప్పులా పడి ఉంటాను. కొంచెం ఏమారితే అది వాడి ప్రాణాలు కాపాడేది. అదే గనక జరిగుంటే ఇప్పుడు ప్రాణం పోయేదిరా. కుటుంబాలు ఈ రోడ్డు మీద అనాథ సవాలుగా పడడం చూశాను. ఎక్కడైనా టైర్ గుర్తులు కనిపిస్తున్నాయా? రెడ్ కలరా? మమ్మీ, మమ్మల్ని వదిలి వెళ్ళకు మమ్మీ. ఏరా మాయ, నువ్విట్ట తిండి తినకుండా కూర్చుంటే సమస్య తీరిపోద్దారా? అట్టడుగు మావా. ఇట్టా తిండి తినకుండా పస్తులుంటే బదులు దాన్ని పొడి చంపి జైలుకి పోవచ్చు. నోర్మయ్యరా. ఎరా, నా బిడ్డ ఎప్పుడెప్పుడు పెద్ద ఆఫీసర్ అవుతాడని నేను ఇక్కడ కాసుకుని కూర్చుంటే నువ్వేమో పొడవటం సంపడం అంటావేంటి? అడిగి పగ నేర్పిస్తున్నావా? చెయ్యని తప్పు గిట్ట తలదించుకొని కూర్చోడానికి కారణం అదే కదా. దాన్ని ఊరికే వదిలేయాలా? నువ్వేసేరా, నేరం నావే తీసుకుంటా. ఏందిరా, పోతావు లేదు ఈ నుంచి? పోరా. నువ్వు ఇట్టా మాట్లాడి నిర్రోణ చేయి. పోయి ముద్ద తినమను. మాయా, నువ్వు పుట్టకముందు
ఈ చుట్టుపక్కల భూములన్నీ మనయే. మా నాయనకు నష్టం వచ్చి ఇవన్నీ అమ్మేసినాడు. నేను ఆడుకుంటూ సరదాగా గడిపిన మన పొలంలోనే కాపలా కూలిగా పనిచేయాల్సొచ్చింది. మాయ, కాపలా కూలి అంటే ఏందో తెలుసా నీకు? తెలీదు నాన్న. నాకప్పుడు 10 ఏళ్ల వయసు. అప్పుడు కూడా ఈ మాదిరినే మెళ్ళో తుండేసుకొని తిరిగేవాణ్ణి. కోతల సమయంలో మా అమ్మ నన్ను పొలం గట్టుకు తీసుకెళ్లేది.